అనా అద్భుతమైన బిర్యానీ కావాలా, మాల్ మసాలాతో కూడి ఘమఘమలాడే అని చదువుతారు కదా, మీరు చూస్తారు కదా ఆడ యాడ్లు ఇట్లా మొత్తం బోర్డులు వేసేసి పెద్ద పెద్ద కనబడతాయి కదా. కుళ్ళిపోయిన ఏమో చేసి జ్యూసులు పెడతాళ్ళు, పండ్లన్నీ కుళ్ళిపోయినాయి. ఇక ఆల్రెడీ చైనా నిషేధించిన పౌడర్లకు సంబంధించి, టేస్టీ పౌడర్లకు సంబంధించి మనం టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం, అక్కడ మొత్తం చైనాలో బ్యాన్ చేసేసారు. నిజం ఇది వాస్తవం. ఈరోజు మీరు హైదరాబాద్లో బయటికి వెళ్ళినా, ఎక్కడ బయటికి వెళ్ళినా మీరు తినే తిండి విషం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇళ్లల్లో వాటర్ ఉంటుంది, వాటర్ క్యాన్లు ఇస్తాం, క్యాన్సర్కు కారణమైనా ప్లాస్టికేనా. దాని తర్వాత మనం గ్లాసులు పట్టుకుంటాం, అది ప్లాస్టికేనా. దాంతోపాటు మీరు ప్లేట్లు, అవి ప్లాస్టికేనా. ఒకసారి చూడుర్రి ఏడ క్యాన్సర్ కారకాలు ఎట్లా మన చుట్టూ మహమ్మారి లెక్క ఎట్లున్నాయో. ఒక కాడ రెండు దిక్కులా కాదు, ఏది చూసినా దానికి ప్లాస్టిక్ ఉంటుంది. ఆఖరికి టీ షాప్ పోయి టీ గ్లాస్ తాగినా కూడా అది క్యాన్సర్ కారణమే. ఈరోజు హైదరాబాద్కు సంబంధించి ఎంత దందా జరుగుతుందంటే 4 కోట్ల మంది ప్రజలందరూ అంటున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నాం, మేము డైట్ మెయింటైన్ చేస్తున్నాం, ఫుడ్ మెయింటైన్ అని. లొట్ట పీసరా, మీరు ఎన్ని రోజులు డైట్ మెయింటైన్ చేస్తుంది? ఆ బయటికి పోయి అడ్డమైన తిండి తింటే ఆగంగాక. ఇక చూడురి, ఆహార కల్తీలపై శిక్షలేవి నోటీసులతోనే. సరే, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నాయి. ఓ బిర్యానీ కాడనేమో ఆ సిగరెట్ ముక్క ఇంతంత దొరుకుతుంది, ఒక బిర్యానీ దాంట్లోనేమో అది ఏందో ఇట్లా అంటారు కదా అని దవడలకి ఎత్తారా దాని అంబరును, ఇంకోటి దాని పేరు గుట్కా కవర్ వెళ్తుంది. ఇంకొక దాంట్లోనేమో మన బల్లితోక కనబడుతుంది, ఇంకొక దాంట్లో ఎలకపిల్ల చచ్చిపోయి కనబడుతుంది, ఇంకొక దాంట్లో చికెన్ ముక్కల పురుగులు ఎట్లా అంటే మన చచ్చిపోయిన శవానికి పురుగులు తింటే చూడు అట్లా కనబడుతుంది. కానీ గుమగుమలాడుతుంది. వాడు చెప్పిండట, వాడేదో ఇంట్లోకి వెళ్ళి అండినట్టు ఇక చేస్తూ ఉంటాడు. కథం ఇక పోయి తింటారు హోటళ్ళ పోయించి. ఇక చూడుది, మా హోటళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, కనీసం ఇక్కడ హైదరాబాద్లో పేరు మోసిన ప్రతి హోటల్లో కూడా గలీజ్ తిండి ఉన్నది. గలీజ్ తిండి. అది ఆ హోటలా ఈ హోటలా కాదురా నాయన, ఏ హోటల్ అయినా వాడు ఆఖరికి ఇట్లా చెమటత్తా అంటే ఇట్లా అంటాడు, ఇట్లా తూ అంటాడు. మనకేం తెలుసు, మనం పోయి ఆడ తినాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, హైదరాబాద్లో మీరు ఇంటి ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తింటే మీరు ఏంది అంటే హుస్సేన్ సాగర్ ఉంటుంది కదా, అలా నీళ్లు తాగినట్టే, ఆ తిండి తిన్నట్టే. ఇక అంతకుమించి నేను చెప్పలేను. చట్టం ప్రకారం లక్షలలో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. గత 2 ఏళ్లలో 300 పైగా కూడా నోటీసులు, కానీ ఒక్కరికే జైలు శిక్ష వల్లే హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలలో అధ్వానమైన పరిస్థితులు. మాత్రం పెనాల్టీ వేసి వదిలేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్రం మొత్తానికి ఒకటే టేస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదునుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. ఛాయ్ నుంచి